అది ఒక హోటల్ వాతావరణం. పొగలు కక్కుతున్న ఇడ్లీ పాత్రలు, దోసె, పెనం మీద నుంచి వచ్చే శబ్దం. రంగయ్య గల్లాపెట్ట దగ్గర కూర్చొని ప్రతి వస్తువు మీద నిఘా వేసి ఉంటాడు. రవి కూరగాయలు కోస్తూ ఉంటాడు. గోపి ఏమో కస్టమర్లకు సర్వ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు రంగయ్య ఒక్కసారిగా కేక వేస్తూ, ఆగు రవి, ఆగు. ఆ ఉల్లిపాయ పొట్టుతో పాటు లోపల ఉన్న తెల్లటి పొన్న కూడా తీసేస్తున్నావు. నీకు తెలుసా, ఆ ఒక్క పొరతో ఒక ఉల్లిపాయ బజ్జీ వస్తుంది. నీ తండ్రి సొత్తు అన్నట్టు పారేస్తున్నావుగా. సార్, అది ఎండుకుపోయిన తోలు సార్. దాన్ని ఎవరు తింటారు? తింటారు. వేడి నూనెలో పడితే ఏదైనా కరకరలాడుతుంది. ఇక మీదట ఉల్లిపాయ పొట్టును కూడా కంటికి కనిపించినంత పల్చగా తీయాలి. గుర్తుపెట్టుకో, నువ్వు వేస్ట్ చేసే ప్రతి ముక్క నా గుండె నుంచి కోసే మొక్కతో సమానం. ఇంతలోనే గోపి ఒక కస్టమర్ కి చట్నీ వేస్తూ ఉంటాడు. గోపి వైపు పరుగెత్తుకుంటూ వస్తూ రంగయ్య, ఏయ్ గోపే, ఆ గట్టిండా చట్నీ ముంచవేట్రా? అది హోటలా లేక అన్నదాన సత్రమా? సార్, కస్టమర్ చట్నీ అడిగాడు సార్. అడిగితే ముంచేస్తావా? గరిటని సగం మాత్రమే ముంచాలి. చట్నీలో నీళ్ళు ఎక్కువ కలుపుతున్నారెందుకు? కస్టమర్ వేలు తడిస్తే చాలు, వాడు ప్లేట్ మొత్తం నాకేయాలి. అప్పుడు చట్నీ మిగులుతుంది, నా కల్లా నిండుతుంది. చట్నీ ఇచ్చేటప్పుడు నీ చేతులు వడకాలి. అప్పుడే నువ్వు నా దగ్గర పని చేయడానికి అర్హుడివి. రంగయ్య తిరిగి గల్లాపెట్ట దగ్గరకొచ్చి కింద పడి ఉన్న ఒక చిన్న కరివేపాకు రెబ్బను చూస్తాడు. కన్నీళ్లు పెట్టుకున్నంత పని చేస్తూ, అన్యాయం, ఘోరం. ఈ కరివేపాకు రెబ్బ కింద పడి ఏడుస్తోంది. దీన్ని తాలింపులో వేస్తే వచ్చే ఆ సువాసన, దాని విలువ నీకు తెలుసా రవి? అది కుళ్ళిపోయి నల్లగా ఉంది సార్. కుళ్ళితే ఏంటి? నూనెలో వేస్తే నల్లగా ఉంటుంది కదా. పోయి దాన్ని కడిగి చారులో వెయ్యి. వస్తువును వృధా చేసేవాడు వృద్ధిలోకి రాడు. రవి, గోపి ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. రంగయ్య మాత్రం పక్కన పడున్న గింజల్ని ఏరుకుంటూ లెక్క పెట్టుకుంటూ ఉంటాడు. అప్పుడు రవి మెల్లగా, ఈయనకి మనుషుల ప్రాణం కంటే ఉల్లిపాయ పొట్టు, కొల్లిన కర్రీపాకే ముఖ్యం రా. ఏమయ్యా రంగయ్య, ఈ దోశ ఏంటి ఇలా ఉంది? ప్లేటుకి దోశకి మధ్య తేడా తెలియడం లేదు. ఇది దోశైనా లేక ఏదైనా ఎక్స్రే రిపోర్టా? ఇంత పలసగా ఉందేంటయ్యా? సోరయ్యో, నీకు విషయం తెలీదుగా, ఇప్పుడు ఫ్యాషన్ అంతా స్లిమ్ గా ఉండడమే. లావు దోశ తింటే నీ పొట్ట పెరుగుతుందయ్యా. అప్పుడు నువ్వు జిమ్కి వెళ్ళాలి, అక్కడ డబ్బులు కట్టాలి. నీకు ఆ ఖర్చు తగ్గించాలని నేనే దోశని గాల్లో తేలేలా చేస్తున్నాను. తిను, ఆరోగ్యం మహాభాగ్యం. సరేలే, సాంబార్ అయినా వెయ్యయ్యా. గోపి సాంబార్ వేయబోతుంటే, ఆ గోపే, గెరటను సాంబార్ లోపల వరకు దించకో. ఆ పైనే నీళ్లు మాత్రం వెయ్యి. ముక్కలు తగిలితే కస్టమర్కి అజీర్ణం చేస్తుంది. ఆ ముక్కలు కేవలం డెకరేషన్ కోసం మాత్రమే. రంగయ్య గారు, చట్నీలో అసలు పచ్చి మిరపకాయ ఘాటే లేదు, ఉప్పు లేదు, అసలు టేస్టే లేదండి. అబ్బా, భలే చెప్పావు సూరయ్య. ఉప్పు ఎక్కువ తింటే బీపీ వస్తుంది, కారం తింటే అల్సర్ వస్తుంది. నా హోటల్కి వచ్చే కస్టమర్ అందరూ నిన్ను నూనెలు చల్లగా ఉండాలని నేనే చట్నీని 0% తో తయారు చేస్తున్నాను. ఇది హోటల్ కాదు, ఓ రకమైన హాస్పిటల్ అనుకో. ఏంటి, హాస్పిటలా? మరి రేటు మాత్రం 5 స్టార్ రేంజ్ లో ఉందే. ఎందుకంటే నా చట్నీలో వాడే నీళ్లు పక్కింటి బాయిలో కాదు, ఆకాశం నుంచి పడే వానీటిని జాగ్రత్తగా దాచి వాడుతున్నాను. ఆ ప్యూరిటీకి నువ్వు ఇచ్చే డబ్బులు తక్కువేలే. ఏవండి, ఇడ్లీలో రాయి తగిలిందండి, నా పన్ను ఊడిపోయేలా ఉంది. వెంటనే అక్కడికి వెళ్లి రాయిని తీసుకుని, అరే, రాయి కాదు బాబు, అది అదృష్టం. ఆ రాయిని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళు. అది నా బియ్యంలో నుంచి వచ్చిన న్యాచురల్ మినరల్, దాని వేషేకు. రవి, వీడికి రాయి తగిలింది కదా, మినరల్ ఇడ్లీ అని చెప్పి ఎక్స్ట్రాగా ₹2 బిల్లులో వెయ్యి. హా, ఏంటి, రాయి తగిలితే బిల్లు పెంచుతారా? మరి లేకపోతే ఏంటి? గనుల్లో దొరికే రాయిని నీకు ప్లేట్లో పెట్టించాను. ఆ వీటికి నేను చార్జ్ చేయాలిగా. రంగయ్య, గ్లాస్లో సగం నీళ్ళిచ్చావేంటయ్యా? సూరయ్యో, లోకల్లో నీటి ఎద్దడి ఎంత ఉందో నీకు తెలుసా? సేవ్ వాటర్ సేవ్ ఎర్త్. నువ్వు సగం తాగి సగం వదిలేస్తే నీరు వృధా అయిపోతుంది. అందుకే ముందు సగం తాగు, ఇంకా దాహం వేస్తే మిగతా సగం గురించి అప్పుడు ఆలోచిద్దాంలే. ఈ లోపు నీ మనసు మారిపోవచ్చు కదా, నీరు ఆదా అవుతుందయ్యా. ఒరే, ఈయన లాజిక్లు వింటే మేధావులు కూడా మెడలో ఉరితాడేసుకుంటారురా. అవునురా, ఆ కస్టమర్ చూడు, దోశ తిని వెళ్తూ వెళ్తూ ప్లేట్ కూడా నాకిస్తున్నాడు. ఎందుకంటే ఈయన చట్నీని అంత తక్కువగా ఇస్తున్నాడు మరి. ఇంతలోనే రంగయ్య కౌంటర్ దగ్గర ఒక కస్టమర్
50 పైసల కోసం గొడవ పడుతుంటాడు. చూడబ్బా, 50 పైసలంటే చిన్న విషయం కాదు. 2 50 పైసలు గెలిస్తేనే రూపాయి అవుతుంది. ఆ రూపాయిని బ్యాంకులో వేస్తే వడ్డీ వస్తుంది. ఆ వడ్డీతో నేను మరో కోడి కొనొచ్చు. కాబట్టి ఆ 50 పైసలు ఇచ్చే వరకు నువ్వు ఇక్కడి నుంచి కదలడానికి లేదు. దీంతో కస్టమర్ విసుగ్గా రూపాయిచ్చి, పోనీలే ముసలోడా, చిల్లర ఉంచుకో. రంగయ్య కళ్ళు మెరుస్తూ, చిల్లర ఉంచుకోమన్నావా? నిజంగాని ఎంత గొప్ప మనసు నీది. రవి, చూసావా, ఈ లోకల్లో ఇంకా మంచోళ్ళు ఉన్నారు. ఈయన చిల్లర వదిలేశాడు. ఈ రోజు రాత్రికి మనకి కూరలో 2 కరివేపాకు రెబ్బలు ఎక్స్ట్రా వేసుకోవచ్చు. అవునురా, ఆ కోడి ఎప్పుడు కూస్తుందో గాని ఈయన చేసే టార్చర్ కి మనమే కోడిలా గొంతు కోసుకోవాలనిపిస్తుంది. తెల్లవారుజామున 4 గంటలు. రంగయ్య ఇంటి పెరడు చీకటిగా ఉంది. కోడిపుంజు తన గూడులో రెక్కలు విదిల్చుకుని రెడీ అవుతోంది. రవి ఏమో గోపి పక్కనే నిద్రపోతున్నాడు. అప్పుడు కోడి మైక్ సెట్లో అరిచినట్టు కుకురుకో కుకురుకో అంటూ అరుస్తుంది. రవి ఉలిక్కిపడి లేచి, ఒరే, ఆ కోడికి ఈరోజు వాయిస్ బాక్స్ లో స్పీకర్లు ఏమైనా ఫిక్స్ అయ్యాయా ఏంట్రా? గుండాగినంత పని అయిందిరా. అబ్బా, కళ్ళలో కత్రినా కైఫ్ వస్తున్నట్లు కళ్ళు వస్తోందిరా. ఇంతలో ఈ డ్రాగన్ కూత ఒకటి. రంగయ్య గారు వచ్చేస్తాడులే. ఒక కర్ర పట్టుకొని ఎంట్రీ ఇచ్చాడు రంగయ్య. ఒరే సోమరపోతులారా, కోడి మేల్కొనింది. ఇంకా మీరు మేల్కోలేదా? లేవండి లేవండి. ఈరోజు హోటల్లో గార్లు వెయ్యాలి, చట్నీ రుబ్బాలి. పదండి. రవి, గోపి దొంగతనంగా కోడిని ఒక బ్యాగ్లో వేసుకుని పక్క ఊరి సంతకి వెళ్తారు. అక్కడ గంగరాజు అనే ఒక వ్యాపారి ఉంటాడు. ఆ ఏంటబ్బాయ్, ఈ కోడిని అమ్మేస్తున్నారా? దీని ముఖం చూస్తుంటే చాలా యాక్టివ్గా ఉన్నట్టుంది. యాక్టివ్ ఏంటి సార్? ఇది మామూలు కోడి కాదు, డిజిటల్ కోడి. తెల్లవారుజామున 4 కొట్టిందంటే చాలు ఊరంతా లేవాల్సిందే. మా కొంచెం డబ్బు అత్యవసరము, అందుకే అమ్మేస్తున్నాం. అవునవును, మా నిద్ర అత్యవసరం. ఆ సరే అయితే 500 ఇస్తా. ఏంటి సార్, ఇది గడియారం లేని కాలంలో పుట్టిన అలారం పీసు. 1000 రూపాయలు తక్కువ కాకుండా ఇవ్వండి. చివరికి 700 రూపాయలకి డీల్ కుదురుతుంది. ఆ డబ్బుతో వీళ్ళొక హోటల్కి వెళ్లి తృప్తిగా బిర్యానీ తింటారు. కోడి కనపడకపోయేసరికి రంగయ్య కంగారు పడిపోతాడు. రవి, గోపి, నా ప్రాణం, నా కాలజ్ఞాని, నా కోడి ఎక్కడ్రా? ఏమో సార్, రాత్రి గాలి గట్టిగా వీచింది కదా, బహుశా గాలికి ఎగిరిపోయిందేమో. అవునవును సార్, లేకపోతే పక్క ఊరి కోడితో ప్రేమలో పడి లేచిపోయిందేమో. ఓరే, అది లేకుండా నాకు తెల్లారదురా, దాన్ని ఎతకండ్రా. మరుసటి రోజు ఉదయం కోడి లేదు, నిశ్శబ్దంగా ఉంది. రవి హాయిగా నిద్రపోతూ, ఒరే గోపి, ఈ నిశ్శబ్దం చూసావా? ఎంత మధురంగా ఉందో. అవునురా, కోడి మాంసం తిన్నప్పుడు కంటే దాన్ని అమ్మేసినప్పుడు ఎక్కువ ఆనందంగా ఉంది. అప్పుడు సమయం ఉదయం 8 అయింది. కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చి, వరే మునిగిపోయావురా. 8 గంటలైంది. హోటల్కి కస్టమర్లు చెల్లిపోతున్నారు, లేవంటరా. కస్టమర్లు హోటల్ ముందు, రంగయ్య, నీ నమ్మకంతో టిఫిన్ చేయకుండా ఆఫీస్కి వచ్చాను. ఇప్పుడు ఆకలితో చావాలా నేను? ఒక్క 10 నిమిషాలు సార్, చట్నీ రెడీ అయిపోతుంది. చెట్టి ఏంటి? పొయ్యి కూడా వెలిగించలేదు. నీ వల్ల నా రైలు మిస్ అయింది. నీ హోటల్కి ఒక దండం రా సామి. కస్టమర్లు గొడవ చేసి వెళ్లిపోతారు. రంగయ్య తల పట్టుకొని కూర్చుంటాడు. రంగయ్యకి ఇప్పుడు ఫోబియా పట్టుకుంది. నిద్రపోతే టైం తెలియదని ప్రతి గంటకే లేస్తూ ఉన్నాడు. అప్పుడు రాత్రి 11 గంటలైంది. అరే రవి, లేయిరా, పొద్దునైపోయింది. సార్, ఇది రాత్రి, ఇప్పుడే పడుకున్నాం. మళ్ళీ రాత్రి 1 గంటకి. ఒరే గోపి, కోడి కూసింది తిన్నావా? లేలే. సార్, అది కోడి కాదు సార్, పిల్ల అరుస్తోంది. పడుకొని ఇవ్వండి ప్లీజ్. తెల్లవారుజామున 3 గంటలు. రంగయ్య అస్సలు పడుకోకుండా, లేవండి, ఎడ పడుకుంటే హోటల్ మూసుకోవాలి. రవికి పిచ్చెక్కిపోయి, సార్, ఆ కోడి ఉన్నప్పుడే బాగుండేది సార్. కనీసం అది 4:30 వరకు అన్న పడుకొనిచ్చేది. మీరు రాత్రంతా వాయించేస్తున్నారే. సంతలో కోడిని కొన్న గంగరాజు రంగయ్య హోటల్కి వస్తాడు. రంగయ్య గారు, బాగున్నారా? ఏదో బాగానే ఉన్నావులే గంగరాజు. నా కోడి పోయినప్పటి నుంచి టైమే తెలియడం లేదు. అరే, నా దగ్గర కోడి ఉంది. అది భలే విచిత్రంగా అరుస్తోంది. రంగయ్యాలి అన్నట్లు అరుస్తోంది. అది ఏమన్నా కావాలా? ఆ మాట విన్న రవి, గోపి షాక్ లో ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. ఏరే, చూపించు. గంగరాజు ఆ బ్యాగ్ ఓపెన్ చేస్తాడు. అందులో ఉన్నది పాత కోడి పుంజే.
ఓరే ఇది నా కోడే, దీని కాలికున్న దారం నేనే కట్టాను. ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఆ ఎవరో ఇద్దరు కుర్రాలు నిన్న సంతలో అమ్మేశారు నాకు. రంగయ్య రవి మరియు గోపి వైపు సీరియస్ గా చూస్తాడు. మీరేనట్రా పని చేసింది? అవును సార్, నిద్ర కోసం ఆ పని చేశాం. కానీ అది లేకపోతే మా నిద్రతో పాటు మీ హోటల్ కూడా పోతుందని అర్థమైంది. మమ్మల్ని క్షమించండి సార్. ఆ 700 రూపాయలు మా జీతంలో కట్ చేసుకోండి. జీవితంలో కట్ చేయడం కాదురా, రేపటి నుంచి ఆ కోడి అరిచే ముందు మీరు లేచి దానికి ధాన్యం వేయాలి. అదే మీ శిక్ష. మరుసటి రోజు ఉదయం 4:15 కోడ్ ఇంకా అరవనే లేదు. కానీ రవి గోపి, కుయ్యిరా బాబు కుయ్యి, నువ్వు వేస్తేనే మాకు ఈరోజు బ్రేక్ఫాస్ట్ దొరుకుతుంది. అవునురా కోడి రాజా, నీ కూతే మా జీవితానికి మ్యూజిక్. కోడి గట్టిగా అరుస్తుంది. ముగ్గురు కలిసి హోటల్ వైపు నవ్వుకుంటూ వెళ్తారు.